హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పార్షల్లీ బ్లాక్డ్ అంటే ఏంటిది తెలుసుకుందాం. పార్షల్లీ బ్లాక్డ్ అంటే కొన్ని ఏరియాస్లో మీరు చేసిన వీడియో అంటే అందులో మ్యూజిక్ సంబంధించి కానీ ఏదైనా క్లిప్స్ కానీ ఇమేజెస్ కానీ వాటికి సంబంధించి కొన్ని ఏరియాస్లో ఆ వీడియోని రెస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. సో అది కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకి వయోలేషన్స్ కిందకి వస్తుంది. సో మీకు కాపీరైట్ అని అలా పడుద్ది అనమాట. సో అసలు ఈ పార్షల్లీ బ్లాక్డ్ అని దానివల్ల చాలామంది భయపడి వీడియోని వెంటనే డిలీట్ చేస్తుంటారు. నా ఛానల్కి ఏమవుతుందో ఎఫెక్ట్ అవుతుందేమో అని చాలామంది రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు, సాంగ్స్ పోస్ట్ చేస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి పోస్ట్ చేస్తుంటారు. కొన్నిటికి కాపీరైట్ పడుతుంది, మీరు వెంటనే డిలీట్ చేయడం అనేది చేస్తారు. ఏదో అయిపోతుందేమో నా ఛానల్కి, మళ్ళీ ఛానల్ రన్ చేసుకోలేదేమో అని. మీరు అలా డిలీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఛానల్కి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. అంటే డిలీట్ చేయడం వల్ల ఒక 1 అవర్ అలా ఫ్రీజ్ అయిపోతుంది మీ ఛానల్. 1 అవర్ ఆర్ 1 డే అలా ఫ్రీజ్ అయిపోతుంది మీ ఛానల్, ఫ్రీ అవర్స్ కానీ 1 డే కానీ. సో మీకు వ్యూస్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, వ్యూస్ రావు ఆ పర్టికులర్ టైంకి. తర్వాత అండ్ మోస్ట్లీ మీరు ఏ వీడియో బై మిస్టేక్ అప్లోడ్ చేసినా కానీ మీరు డిలీట్ చేయకుండా చూసుకోండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. మీకు వ్యూస్ కావాలి, మంచిగా ఛానల్ రన్ అవ్వాలంటే మీరు అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా డిలీట్ చేసుకోకుండా చూసుకోండి. అండ్ ఈ పార్షల్లీ బ్లాక్డ్ ఏంటి అంటే మీ వీడియో కొన్ని కంట్రీస్లో బ్లాక్ అయి ఉంటుంది. అంటే మీ కనెక్షన్స్లో చాలా కంట్రీస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, ఇండియా కాకుండా వేరే అదర్ కంట్రీస్. సో మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ కాపీరైట్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ ఏ కంట్రీలో బ్లాక్ అయింది అనేది చూపిస్తుంది. సో పర్టికులర్ ఓన్లీ ఆ కంట్రీలో మీ వీడియో చూడడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు, వాళ్ళకి చూపించదు. ఆ కంట్రీ ఒకటే బ్లాక్ అవుతుంది, మిగతా కంట్రీస్ అన్నిట్లో చూపిస్తుంది. సో మీకేం ప్రాబ్లం ఉండదు ఛానల్ మీద. ఎఫెక్ట్ ఏమంటే మానిటైజేషన్ దగ్గర మీకు కొంచెం ప్రాబ్లం వస్తుంది. మీరు ఆ కాపీరైట్ మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు కాపీరైట్ పడింది. ఒకవేళ మ్యూజిక్ తీసేయాలి అని ఆప్షన్ ఉంటే మ్యూజిక్ తీసేసుకోవచ్చు, లేదంటే క్లిప్ టైం కానీ మీరు డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా పర్టికులర్ ఇమేజ్ అది ఉన్న మీకు ఆప్షన్స్ చూపిస్తుంది, అందులో మీరు డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియోస్ వచ్చేసి మానిటైజేషన్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది. అటువంటి ఇష్యూస్ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ట్వైస్ చెక్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయండి. మీరు బయట ఎక్కడన్నా వీడియోస్ తీసినా అని ఫంక్షన్లో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకొని వీడియో చేసి మంచిగా వస్తే వీడియో వెంటనే అప్లోడ్ చేస్తారు కదా. సో ఆ టైంలో ఆ మ్యూజిక్ కూడా వాళ్ళు మానిటైజేషన్ జరుగుతుంది బ్యాక్ ఎండ్లో, అది కాపీరైట్ కింద పడుతుంది. సో మీరు అటువంటి అవ్వకుండా మీరు మ్యాక్సిమం యూట్యూబ్లో మీకు సజెస్ట్ చేసిన మ్యూజిక్స్ పెట్టుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. అది ఏదర్ షార్ట్స్ అయినా కానీ. షార్ట్స్లో అయితే మీకు ఆప్షన్ చూపించదు ఎడిట్ చేసుకోవడానికి. అది ఏదైతే కాపీ స్ట్రైక్ పడిందో, కాపీరైట్ క్లెయిమ్, మ్యూజిక్ కానీ క్లిప్ కానీ అవి మీరు ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు, ఓన్లీ వీడియోస్కి అయితేనే ఆప్షన్ వస్తుంది. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు ట్వైస్ చెక్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియోకి నేను చెప్పిన టాపిక్ హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.